మరణానికి ముందే సబ్జెక్ట్ ఏంటండి? మరణానికి ముందే ఎలా ఉండాలంటే, ఒకటి నమ్మకంగా ఉండాలి. అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఇది సొంతంగా ఏర్పాటు చేసుకున్న అంశం కాదు, కానీ ఇది బైబిల్ సబ్జెక్టే. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ ఈ మాట మనకు కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో మీరు శోధింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నట్టు మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే మరణం అన్నది ప్రతి మనిషికి ఏదో సమయంలో ఏదో రకంగా వచ్చే తీరుతుంది. అవునా కాదండి? మరణం చూడక బ్రతుకు నరుడెవడు అన్న మాట మనం జాగ్రత్తగా మనకు తెలిసినటువంటి విషయమే. ఏ వ్యక్తి కూడా మరణాన్ని తప్పించుకునే అవకాశం లేనే లేదు. ఎంత ధనవంతుడైనా, ఎంత దరిద్రుడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత విద్యావిహీనుడైనా, ఎంతటి బలవంతుడైనా, ఎంత బలహీనుడైనా, మరి ఎంతటి వారైనా సరే, ఏ ఒక్కరైనా, స్త్రీలే కానీ పురుషులే కానీ, ఏ ఒక్కరు కూడా మరణాన్ని తప్పించుకునే అవకాశం లేనే లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఏముంటుందంటే, మరణం అందరికీ వచ్చును. ఎంతమందికి వస్తుందండి? మరణం కొందరికి వస్తుంది, కొందరికి రాదు అని చెప్పడానికి అవకాశం ఏముందంటే లేదు, అందరికీ వస్తుంది. కాబట్టి మరణం వచ్చేటప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ మరణం ఎవరినందు ఆ మరణం ప్రయోజనకరం అని అంటే, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అన్నమాట మనము చూస్తాం. అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో మనము జాగ్రత్తగా చూసినట్లయితే, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. అంటే మరణం అన్నది ఎంతమందికి వస్తుందటండి? అందరికీ వస్తుంది. 7వ అధ్యాయం 2వ వచనం ప్రసంగి గ్రంథం ప్రకారం. అయితే ఆ మరణం ఎవరినందు రావాలండి? మరణం ఈ లోకంలో ఉండి ప్రభువునకు వెలుపల ఉండి ఒకవేళ మరణిస్తే ఆ మరణం అది ప్రయోజనకరం కాదు. కానీ మరి ఏది ప్రయోజనకరం అంటే ప్రభువునందు ఉండి చనిపోవటమే, అది ప్రభువుని నమ్ముకొని చనిపోవటమే అది ప్రయోజనకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాం, మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఏంటంటే మరణానికి ముందే లేక మరణం వరకు మనం ఎలాగ ఉండాలటండి? నమ్మకంగా ఉండాలి. ఇది యేసు ప్రభు స్మరణలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగ రాయమని చెప్పినట్లు మనం చూస్తాం. చూద్దాం ఒకసారి, చదువుదామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు మనం చదివినట్లయితే, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, మొదటివాడును కడపటివాడిని ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. అంటే యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అంటే స్మరణలో ఉన్న సంఘంతో లేక సంఘం దూతతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అంతేకాదు కానీ ఆ సంఘాన్ని మొదటిగా యేసుప్రభు మాట్లాడుతున్నాడు. రెండవది యేసుప్రభు ఆ సంఘాన్ని లేక ఆ సంఘం యొక్క దూత అంటే ఆ యొక్క సంఘ సువార్థికుడిని ప్రశంసిస్తున్నట్లుగా లేక అభినందిస్తున్నట్లు మనం చూస్తాం. రెండవ విషయంలో ఏమిటంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనిచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషణ నేను ఎరుగుదును, నీవు పొందవు శ్రమలకు భయపడకును అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒకటి, యేసుప్రభు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను మొదటి వాడును కడపటి వాడును, ఇదిగో మృతుడయ్యాను మరలా తిరిగి లేచాను అని చెప్పి ఆయన తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంతేకాదు కానీ యేసుప్రభు ఆ స్మరణలో ఉన్న సంఘాన్ని అభినందిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏమని? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే,
తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము అని చెప్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అది రెండవది అభినందన. మొదటిది యేసుప్రభు యొక్క పరిచయం, రెండవది ఆ సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, అభినందిస్తున్నాడు లేక ప్రశంసిస్తున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం గండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదాన్ని. ఇక్కడ ఏం కనబడుతుంది అని అంటే, మొదటిది తాను పరిచయం చేసుకుంటున్నాడు, రెండవది ఆ సంఘాన్ని ప్రశంసిస్తున్నట్లు అభినందిస్తున్నట్టు మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? హెచ్చరిక. ఆ హెచ్చరికని గైకోమని యేసుప్రభు చెప్తున్నాడు. అంటే మరణం వరకు ఎలా ఉండాలంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని, అందరిని కాదు కొందరిని చెరలో వేయించబోచున్నాడు, అంటే శ్రమలో వేయించబోచున్నాడు. కాబట్టి మరణం వరకు అంటే 18 శ్రమ కలుగుతుంది. 18 అంటే 18 అంటే కాదు, అంటే మనం బ్రతికినంతకాలం మన జీవితంలో క్రైస్తవులకి ఏదో రకమైన శ్రమలు వస్తూనే ఉంటాయి. అవునండి కాదా? శ్రమలు లేకుండా ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. అందరూ కూడా శ్రమలు కలిగినటువంటి వారే. కాబట్టి శ్రమ కలుగుతుందని చెప్పి అన్నాడు. 18 శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండు. అంటే అది హెచ్చరిక. మరణం వరకు ఎలా ఉండాలటండి? శ్రమ కలిగేటప్పుడు చాలామంది ఏం చేస్తారు? శ్రమ వచ్చేటప్పుడు ఏం చేస్తారండి? యేసుప్రభు దగ్గర ఒక 12 మంది శిష్యులు కాకుండా మరి 70 మంది శిష్యులు, ఇతర శిష్యులు ఉండేటప్పుడు యేసుప్రభు 6వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇది కఠినమైన బోధ, ఎవడు దీన్ని గ్రహించగలడు అని అంగీకరించగలడని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే యేసుప్రభుని విడిచిపెట్టేసి మరి అన్నడు కూడా యేసుప్రభుని ఏం చేయలేదటండి? వెంబడించలేదు. అంతేకాదు కానీ పౌలు దగ్గర ఉన్నటువంటి దేమ ఏం చేసినట్టండి? యేసుప్రభుని అంటే పౌల్ని విడిచిపెట్టేసి యెహోలోకం స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అని చెప్పి మనం అక్కడ చూస్తున్నాం. అంతేకాదు కానీ యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులు కూడా యేసుప్రభుకి శ్రమ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారటండి? పారిపోయారు. మరి తర్వాత వచ్చారంటే అది వేరే సంగతి. దాంట్లో ఒక ఆయన పూర్తిగా యేసుప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఆయన? ఇస్కరియోతు యోధ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రమ వచ్చేటప్పుడు ఎంతటి భక్తిపరులైనా సరే మనం చూస్తాం. మనం ఏలియాని చూస్తాం. ఏలియా ఎంత గొప్ప దైవజనుడు అంటే, గొప్ప అద్భుతాలు చేసినటువంటి దైవజనుడు. అటువంటి దైవజనుడు ఎప్పుడైతే యెజబెలు భయపెట్టిందో, నేను నిన్ను చంపేస్తాను, రేపటికి నువ్వు ఉండవు అని చెప్పిందో, ఆయన ఏం చేసినటువంటి భయపడిపోయి ఇంకా దేవుని దగ్గర ఏం కోరుతున్నాడంటే, నాయన నాకు ఈ యొక్క బ్రతుకు చాలు, నువ్వు నన్ను ఇంకా తీసుకెళ్ళిపో, నన్ను చంపాని అన్నట్లు మనం చూస్తున్నాం. అంటే శ్రమ వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తారటండి? దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయే అవకాశము, వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అవకాశం కాదు, ప్రమాదం ఉంది. కాబట్టి యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఆ స్మరణానున్న సంఘానికి? ఏం చెప్తున్నాడంటే, లేకపోతే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఏమని మాట్లాడుతున్నాడండి? ఇదిగో మీలో కొందరిని అపవాది చెరలో వేయబోచున్నాడు, కనుక మీరేం చేయాలి? 18 శ్రమ కలుగుతుంది. కాబట్టి మరణం వరకు మీరు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండండి. అదొక ఏంటంటే హెచ్చరిక. మొదటిది ఏమనుకున్నాం? యేసుప్రభు తాను పరిచయం చేసుకోవడం. రెండవది ఏంటంటే యేసుప్రభు ఆ సంఘాన్ని అభినందించడం. మూడవదిగా మనం చూసినట్లయితే హెచ్చరిక. నాలుగోది ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దాంట్లోనే ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట ఉందటండి? జీవ కిరీటం ఇచ్చేదను. అంటే వాగ్దానం అన్నమాట. ఏంటండి? వాగ్దానం. మనకి ఎక్కడ ఈ మాటలు మనకు కనబడుతుంది. యేసుప్రభు యొక్క పరిచయం, రెండవది అభినందన, మూడవది హెచ్చరిక, నాలుగవది ఏంటంటే అభినందన, నాలుగవది ఏంటంటే వాగ్దానం. రైట్. ఇప్పుడు నేను చెప్తున్నానంటే మరణం వరకు మనం ఎందుకు నమ్మకం ఉండాలి? పాయింట్ నెంబర్ 1, ఎందుకు నమ్మకంగా ఉండాలి అంటే
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది చూడండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు అన్నమాట ఉన్నది. అంటే మనం ఎందుకు నమ్మకంగా ఉండాలి, లేక ఎందుకు మనం నమ్మదగిన వారుగా ఉండాలి అని అంటే, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడటండి? గట్టిగా చెప్పండి ఒకసారి. దేవుడు నమ్మదగిన వాడు, అవునండి కాదా? దేవుడు నమ్మదగిన వాడు కాదా? నమ్మదగిన వాడు. అది అంటే దేవుని కోసం. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే అక్కడ మరొక మాట మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ మరొక మాట ఉంది చూడండి. ఇక్కడ అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఎవరటండి? ప్రభువు నమ్మదగిన వాడు. అంటే ఈరోజు మన అంశం అర్థమైంది కదండి. మరణానికి ముందు అంటే మరణం వరకు మనం ఎందుకు నమ్మకంగా ఉండాలంటే, ఒకటి మన దేవుడు ఎటువంటి వాడటండి? నమ్మదగిన వాడు. రెండవది ఎవరటండి నమ్మదగిన వాడు? ప్రభువు నమ్మదగిన వాడు. ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు నమ్మదగిన వాడు. 2. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథం 19వ కీర్తన 7వ చరణం మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ మరొక మాట మనకు అక్కడ కనబడుతుంది చూడండి. 19వ అధ్యాయం 7వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణం తెప్పరిలు చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. చాలండి. యెహోవా శాసనం నమ్మదగినది అంటే అర్థం ఏంటి? దేవునికి వాక్యము ఎటువంటిదటండి? నమ్మదగినది. మనకు అర్థమైందండి. ఒకటి, మనం మరణం వరకు ఎందుకు నమ్మకంగా ఉండాలి అని అంటే, ఒకటి మనం సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. రెండవది మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన నమ్మదగిన వాడు. అదేవిధంగా మనము ఈరోజు చదువుతున్నటువంటి దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఎటువంటిదటండి? నమ్మదగినది. ఎటువంటిదటండి? నమ్మదగినది. అది మూడోది. నాలుగోది ఏంటంటే దేవుని యొక్క అంటే దేవునికి మానవులైన మన ఎడల, ఇంకా చెప్పాలంటే దేవునికి కుమారులమైనటువంటి మన ఎడల ఆయనకి అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి. అవునండి కాదండి? అనేకమైన కోరికలు ఉన్నాయి. ఆ కోరికల్లో శ్రేష్టమైనటువంటి మొట్టమొదటి కోరిక ఏంటండి? దేవుని కోరికలు మనకు చెప్తారు లేదండి? అంటే దేవుని కోరికలోనే మన ఎడల. ఇప్పుడు మీ పిల్లల ఎడల మీకు కోరిక ఉందా లేదండి? మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి బాగా చదువుకోవాలి, మా అమ్మాయి ఉద్యోగం చేయాలి, మా అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలి, మా అబ్బాయికి మంచి భార్య రావాలి, మా అమ్మాయికి మంచి భర్త రావాలి, మా పిల్లలకి మంచి అంటే మా అబ్బాయికి మంచి పిల్లలు పుట్టాలి, మా అమ్మాయికి మంచి పిల్లలు పుట్టాలి. ఇలాంటి కోరికలునే లేదండి మనకి. మానవులైన మనందరికీ కోరికలు ఉన్నాయి. మరి సహజమైన కోరికలు అవి. అదేవిధంగా దేవునికి కూడా మన ఏళ్ళ కోరిక ఉందా లేదండి? ఆయన కోరికలు మనకు తెలియజేస్తున్నాడు. చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. ఏంటంటే మొట్టమొదటి మనం రక్షణ పొందాలని, సంఘంలో చేర్చబడాలని, అదేవిధంగా మనము ఎలా జీవించాలో ఆ కోరికలన్నీ మనకి తెలియజేస్తున్నాం, మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుని కోరికల్లో శ్రేష్టమైనది, అదేవిధంగా మొట్టమొదటి కోరిక ఏంటంటే, అన్ని కోరికల కంటే, ఆయనకున్న కోరికలన్నిటికంటే మొట్టమొదటి కోరిక ఏంటండి? శ్రేష్టమైన కోరిక ఏంటండి? చెప్పండి ఒకసారి గట్టిగా. అమ్మా అర్థమవుతుందా? శ్రేష్టమైన కోరిక, మొట్టమొదటి కోరిక ఏంటంటే నమ్మకంగా ఉండాలి. అర్థమవుతుందా? మనం ఏదో గొప్ప సాధించాలని కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని కోరిక ఏంటంటే తన పిల్లల ఏడల ఆయనకున్న కోరికల్లో మొట్టమొదటి కోరిక ఏంటంటే నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకం అంటే
ఆయన కోరికనే ఇక్కడ రాయించాడు. ఇందా మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముందండి? శ్రేష్టమైన కోరిక ఏమన్నాడు? ప్రభు మరణం వరకు నమ్మకముగా ఉండుము అన్నాడు. అది కోరిక. అర్థమైంది కదండి? అంటే ఎందుకు మన ఎందుకు నమ్మకంగా ఉండాలంటే, మొదటిది దేవుడు నమ్మదగినవాడు, రెండవది యేసుప్రభు నమ్మదగినవాడు, మూడవది అంటే దేవుని యొక్క వాక్యం లేక పరిశుద్ధాత్ముడు నమ్మదగినవాడు. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క కోరికల్లో శ్రేష్టమైనది మొట్టమొదటి కోరిక ఏంటట? మనము నమ్మకంగా ఉండాలి అని. అవునా కాదు? ఎందుకు ఇటువంటి కోరిక దేవుడికి పుట్టింది అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన సృష్టించిన ఆయన సృష్టించిన వాటిలో ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, లేకపోతే భూమి మీద ఉన్న పర్వతాలు కానీ, సముద్రం కానీ, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టి యావత్తు కూడా దేవునికి నమ్మకంగా ఉందా? నమ్మకం లేదండి. చెప్పాలి ఒకసారి. ఏ రోజైనా సరే ఆకాశం పైనుంచి నేను ఉండలేను, ఇంతకాలం నేను ఉండలేను, కిందకి దిద్దాను అనిందా? నేను కింద ఉండలేను, ఇలా తొక్కేస్తున్నానని చెప్పేసి భూమి మీద పైకి వెళ్ళిందా? లేకపోతే రాత్రి రావాల్సినటువంటి చంద్రుడు పగలొచ్చాడా? పగలొచ్చే సూర్యుడు రాత్రికి వెళ్ళాడా? చెప్పండి. ఏది దేవుని మాట వింటూనే ఉంది కానీ ఎప్పుడూ ధిక్కరించలేదు. కానీ దేవుని మాట మానవుడు మాత్రమే మొట్టమొదటిగా దేవునికి, అంటే అవన్నీ నమ్మకంగా ఉన్నాయి. అవునా కాదండి? ఈ సృష్టి యావత్తు కూడా నమ్మకంగానే ఉంది. కానీ నమ్మకంగా లేనివాడు ఎవరటంటే, దేవుడు ఎంతో ప్రేమతో తన చేతులారా చేసినటువంటి ఆదాము తర్వాత హవ్వ ఏం చేశారటంటే నమ్మకంగా లేకపోయారు. అవునండి కాదా? నమ్మకంగా లేరు. కాబట్టి దేవుని యొక్క కోరిక, మొట్టమొదటి కోరిక, శ్రేష్టమైన కోరిక నీరు గారిపోయినట్లు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క కోరిక ఏంటంటే, మనం ధనధాన్యాలు భోగభాగ్యాలు తీసుకొని రావాలి, లేకపోతే వెండి బంగారాలు తీసుకొని రావాలి. దేవుడికి ఇవన్నీ అవసరం అండి? వెండి బంగారాలు నావే కదా, సర్వభూమి నాదే కదా అంటాడు. కనుక దేవుడికి మనం ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ దేవుడు మన నుంచి కోరుతున్నటువంటి శ్రేష్టమైన మొట్టమొదటి కోరిక ఏంటంటే, మనము ఆయన దృష్టికి ఎలా ఉండాలటండి? నమ్మకంగా ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో ఏమని ఆలోచిస్తారండి? మా పిల్లలు ఎప్పుడు కూడా మాకు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి అని కోరుతారు. కానీ కొద్ది రోజు కొంతమంది పిల్లలు ఉంటారు, నమ్మకంగానే ఉంటారు. తమ తల్లిదండ్రులని చనిపోయిన, అంటే పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా ఉంటారు. కొంతమంది ఉండరు కదండి, ఉంటారండి. కొంతమంది చాలామంది ఉండరు. అలాగా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారిలో మనం మొట్టమొదటిగా ఎవరిని చూస్తాం అంటే, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని విడిచిపెట్టేసిన వారు ఎవరు అసలు? అంటే దేవునికి నమ్మకంగా లేనటువంటి వారిలో ఒక లిస్ట్ రాసుకున్నట్లయితే మీకు కొన్ని విషయాలు చెప్తాను, మీరు స్పీడ్ రాసుకోండి. ఒకటి, మనం ఎందుకు నమ్మకంగా ఉండాలని మనం తెలుసుకున్నాం. ఎందుకు నమ్మకంగా ఉండాలి అంటే, దేవుడు నమ్మదగిన వాడు, యేసుప్రభు నమ్మదగిన వాడు, తర్వాత దేవుని వాక్యం నమ్మదగింది, మనకు ఆజ్ఞ ఉందనేసి అది రోమన్ అంకిలో మొదటి పాయింట్, ఒక 4 పాయింట్లు తల రాశాను. ఇప్పుడు రెండో పాయింట్ చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, నమ్మకంగా ఉండని వారు, అంటే దేవుని కోరికని పక్కకు పెట్టేసినటువంటి వారు ఉన్నారు. నమ్మకంగా ఉండని వారు ఎవరు అని అంటే, మొట్టమొదటి ఎవరటండి? ఆదాము హవ్వ. అది రెండో పాయింట్. రెండో పాయింట్ ఏంటండి? దేవునికి నమ్మకంగా ఉండని వారు. అది రెండవది మనం ఆలోచన చేసినట్లయితే, ఆ నమ్మకంగా ఉన్న వారిలో ఎవరున్నారు అంటే ఆదాము హవ్వ మొదట. రెండవదిగా మనం చూసినట్లయితే కయీను. ఎవరటండి? కయీను. మూడవది ఎవరు అంటే నోవాహు కాలపు ప్రజలు. అదేవిధంగా నాలుగవది ఎవరంటే సొదొమ గొమొర్రా ప్రజలు. ఐదవదిగా మనం చూసినట్లయితే
లోతు యొక్క భార్య. ఆరోదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు. ఆరోదిగా మనం చూసినట్లయితే ఏడవదిగా చూసినట్లయితే ఇస్కరియోతు యూదా. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం 70 మంది శిష్యులు యేసుప్రభుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారని. నమ్మకంగా వాళ్ళు లేరు. దేమ మనం ఇందాక చెప్పుకున్నాం, ఆయన కూడా నమ్మకంగా లేడు. అదేవిధంగా మనం అననీయ సప్పిరా మనం చూసినట్లయితే వీళ్ళెవరు కూడా దేవుని దృష్టికి ఎలా లేరటండి, మరణం వరకు ఎలా లేరటండి, వాళ్ళు నమ్మకంగా లేరు. మరి వాళ్ళ దృష్టిలో దేవుడు బాధపడతాడా, సంతోషిస్తాడండి? అటువంటి వారి దృష్టిలో దేవునికి బాధ ఎలాగుంటుందంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదివినప్పుడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి వారిని అభివృద్ధి పరిచాను, అయితే వారు నా మీద తిరుగుబాటు చేశారు. అవునండి, అవునా కాదా? తిరుగుబాటు చేశారు అంటే నమ్మకంగా లేరు వాళ్ళు. నేనేమో వాళ్ళని సృష్టించే దేవుడే. ఇప్పుడు మానవుడు దేవుడు సృష్టించకుండా, దేవుడు సృజించకుండా, దేవుడు పుట్టించకుండా మనం ఈ భూమి మీద ఉంటామండి? చెప్పాలి. దేవుడు సృష్టించకుండా మనం ఈ భూమి మీద రాలేము. అయితే ఎందుకు అసలు దేవుడు సృష్టించాడు ఈ భూమి మీద అని అంటే, మరణం వరకు ఏం చేయలేదండి, ఆయనకి నమ్మకంగా ఉండాలని ఆయన సృష్టించాడు. కానీ వాళ్ళు నమ్మకంగా ఉన్నారా? నమ్మకం లేరు కాబట్టి వాళ్ళు ఇంతకీ ఆదాము అవ్వలు ఏమయ్యారు? శపించబడ్డారు. కయీను శపించబడ్డాడు. నోవా కాల ప్రజలు జలప్రలయంతో కొట్టుకుని పోయారు. అదేవిధంగా సొదొమ గొమొర్రా ప్రజలు వాళ్ళు అగ్నిగంధకుల చేత కాల్చబడ్డారు. అదేవిధంగా లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. మరి ఇశ్రాయేలీలు సర్పము కాటు చేత చాలామంది చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యూదా తనకు తానే ఏం చేశాడనంటే ఉరిపోసుకొని చచ్చిపోయినట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు కానీ మరి 70 మంది శిష్యులు యేసుప్రభుని విడిచిపెట్టారు. వాళ్ళు ఏమన్నా సుఖంగా బ్రతుకుంటారా? యేసుప్రభు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమైపోయి ఉంటారు? వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు శాపగ్రస్తులుగానే మిగిలిపోయారని మనకు అర్థమవుతుంది. అంతేకాదు కానీ ఒక దేమ కూడా శాపగ్రస్తుడే అయిపోయినట్టు మనం చూస్తాం. అదే అననీయ సప్పిరాలు మరణించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అంటే నమ్మకంగా లేనటువంటి వారికి ఏమైనా మేలు కలిగిందంటే ఏమి మేలు కలగలేదు. ఒకవేళ మనం కూడా నమ్మకంగా లేకపోతే, మరణం వరకు మనం నమ్మకంగా లేకపోతే మన పరిస్థితి ఏంటి? వాళ్ళకు వచ్చినవే సేమ్ మనకు రాకపోవచ్చు, కానీ దానికి వ్యతిరేకంగా ఇంకేదైనా జరగవచ్చు. అవునా కాదండి? రైట్. తర్వాత నమ్మకంగా ఉన్నటువంటి వారు, ఇది మూడో పాయింట్ ఏంటంటే నమ్మకంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే మనం జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే దావీదు ఉన్నాడు. ఎవరండి? దావీదు. మీరు రిఫరెన్స్ రాసుకోవాలనుకుంటే 1 సమూయేలు 22వ అధ్యాయం 14వ వచనం. అదేవిధంగా దానియేలు ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అధికారులు ఉన్నారు యోవాషు కాలంలో. 2వ రాజులు 22వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మందిరపు కాపర్లు ఉన్నారు. 2వ రాజులు 12వ అధ్యాయం 5వ వచనం. మోషే ఉన్నాడు. అంటే నమ్మకంగా ఉన్న వారి కోసం చెప్తున్నాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2, 6 వచనాలు మనం చూస్తాం. హనన్యా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. మరి అదేవిధంగా నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం 13వ వచనంలో ఒక ముగ్గురు కనబడతారు. షెలమియా, సాదోకు, పెదయ అన్నటువంటి వారు కనబడతారు. అంతేకాదు కానీ జకరియా, ఎలిజబెత్ మనకు కనబడతారు నమ్మకంగా ఉన్నట్లుగా. అదేవిధంగా అకుల, ప్రిస్కిల్లా కూడా నమ్మకంగా ఉన్నట్టుగా మనం చూస్తాం మరణం వరకు. అలాగే అపోస్తలుడు పౌలు ఆ తర్వాత అపోస్తలులు కూడా మరి నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తాం. అంతేకాదు కానీ ఇంకా మనం ఆలోచన చేస్తే ఒనేసిము నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తాం. మీకు తర్వాత రెఫరెన్స్ కావాలంటే నేను ఇస్తాను. ఒనేసిము. అదేవిధంగా సిల్వాను
నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తాం. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే తిమోతి నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తాం. మరి తుకీకు అనేటువంటి వ్యక్తి మరి నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తాం. ఎపెఫ్రా నమ్మకంగా ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి మీకు ఏ రిఫరెన్స్ కావాలన్నా ప్రతిదీ నా దగ్గర ఉంది. టైము లేదంటున్నారు కాబట్టి నేను మీకు టూకీగా చెప్పడం జరిగింది. మీకు కావాలనుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని రిఫరెన్స్ ఇస్తాను. రిఫరెన్స్ లేకుండా ఏది కూడా చెప్పము. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? నమ్మకంగా లేనటువంటి వారు ఏం పొందారు? శాపం పొందారు. నమ్మకంగా ఉన్నటువంటి వారు ఏం పొందారటండి? ఆశీర్వాదం పొందినట్టు మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అయ్యారని మనం చూస్తున్నాం. అయితే ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అసలు ఇంతకీ ఏ విషయాల్లో నేను నమ్మకంగా ఉండాలి? అర్థమవుతుందండి? ఏ విషయాలు నమ్మకంగా ఉండాలి అని అంటే మొదటిది ఏంటంటే పరిశుద్ధత విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో నమ్మకం ఉండాలటండి? పరిశుద్ధత విషయంలో. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 14 నుంచి 16 వచనాలు మనం చదివినట్లు, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం చదివినట్లయితే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అంటే మనము ఏ విధమైనటువంటి పాపము చేయకుండా మనం బ్రతికే విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో అలాగే మనం బ్రతికితే దేవునికి మనం నమ్మకంగా ఉన్నట్లు కాదు. కానీ దేవునికి నమ్మకంగా ఉండాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. అంటే ఇప్పుడు యోసేపు పరిశుద్ధంగా బ్రతకాలి లేదండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పరిశుద్ధంగా బ్రతకాలి లేదండి. దానియేలు పరిశుద్ధంగా బ్రతకాలి లేదండి. యేసుప్రభు పరిశుద్ధంగా బ్రతకాలి లేదండి. ఇలా మనం చూసినట్లయితే భక్తులు పౌలు కానీ వీళ్ళందరూ పరిశుద్ధంగానే బ్రతికారు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. అది మరణం వరకు నమ్మకంగా ఉండడం అంటే దానికి సూచన ఏంటి? పరిశుద్ధంగా బ్రతికితే మనకి పాపాలు చేయడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. పాపం చేయడానికి ఎక్కడా వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఫోన్ పట్టుకుంటే ఆన్ చేస్తే చాలు, పాపం మొత్తం మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. మన మైండ్ పాడైపోద్ది. మన పరిశుద్ధత పాడైపోవడానికి ఇది ఒక్కటి చాలు. ఇంతకుముందు చెడ్డ మనుషులు ఉండేవారు పాడైపోవడానికి. చెడ్డవారే కదండి పాడు చేసేవాళ్ళు, చెడ్డవారు ఉండేవారు. ఆ తర్వాత సినిమాలు వచ్చాయి పాడు చేయడానికి, ఆ తర్వాత సీరియల్స్ వచ్చాయి పాడు చేయడానికి. ఇవన్నీ సరిపోయినట్టుగా ఇప్పుడు ఏమొచ్చిందటండి? ఈ యొక్క సెల్ ఫోను ఒక్కటి, రకరకాలైనటువంటి సోషల్ మీడియాలోకి వెళ్తే మొత్తం చెదారం అంతా కూడా వచ్చి మన పరిశుద్ధతని పాడు చేసేస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత విషయంలో ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు, నా ప్రభువు పరిశుద్ధుడు, నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది కాబట్టి నేను పాపము చేయకూడదని మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. రెండవది ఏంటంటే విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలంటే విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. అంటే విశ్వాసులు ఎలా బ్రతికారు అని మనం ఆలోచన చేసినట్లయితే మీరు చదవండి. ఆ విశ్వాసులు ఎలా బ్రతికారు అంటే ఈ భూమి మీద మనకు ఒక మంచి మాదిరి చూపించారు. మనం హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదివితే ఎంతమంది భక్తులు అక్కడ ఉన్నారంటే మొట్టమొదటి హేబేల్ మొదలుకొని, ఎవరటండి? హేబేల్ కానీ, హనోక్ కానీ, నోవహు కానీ, అబ్రహాం కానీ, శారా కానీ, యాకోబు కానీ, యోసేపు కానీ, ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు దాంట్లో ఆ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ భక్తులందరినీ ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాళ్ళు ఎలా బ్రతికారటండి? విశ్వాసులుగానా లేదా పిశాచులుగానా? విశ్వాసులుగా బ్రతికారు. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా వాళ్ళు బ్రతికినట్లు మనం చూస్తున్నాం. రెండవది. మూడవది ఏంటంటే ఒకటి పరిశుద్ధత విషయంలో నమ్మకంగా ఉండాలి. రెండవది విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే రాజీ పడకుండా నమ్మకంగా ఉండాలి. మూడవది ఏంటంటే సంఘముగా కూడుకునే విషయంలో ఏంటంటే
మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాన్ని మనం చదివినట్లయితే, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజం కూట మానక ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును పురుకొల్పాలని మనం అక్కడ ఉన్నది. అంటే మనం ఏం చేయాలంటే సంఘముగా కూడే విషయంలో ఈరోజు చాలామంది దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఎలా ఉన్నారు అని అంటే, సంఘాన్ని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక మనం ఆలోచన చేసినట్లయితే సంఘంగా కూడుకోవాలో లేదండి. అంటే సంఘం కూడుకునే విషయంలో మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. అంతేకాదు కానీ సంఘాన్ని కూడుకోవాలంటే ఎప్పుడు రావాలండి? ఆలస్యంగానా తొందరగా? అంటే 10 గంటలకు ఆరాధన అనుకోండి, దానికి ముందే రావాలి తప్ప దాని తర్వాత ఒక్క నిమిషం తర్వాత వస్తే దేవునికి వాక్యం సెలవిస్తుందంటే, అంటే మన ఆత్మీయ జీవితానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆలస్యంగా రావటమే. ఏంటంటే మన ఆరాధనకి ఎవరైనా సరే ఒక్క నిమిషం ఆలస్యంగా, లేకపోతే ఇంకా ఆ తర్వాత ఎంత ఆలస్యమైనా మన ఆత్మీయ పతనానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే, ఒకటి ఆలస్యంగా రావటం. ఆ తర్వాత ఆలస్యం ఏమవుద్ది? మొత్తం దేవుని సన్నిధికి రాకుండా చేసేస్తుంది. అవునా కాదండి? అవునా కాదండి? అంటే ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అన్నమాట మనం చూస్తున్నాం. మూడవది. నాలుగవది ఏంటంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. కనుక చెప్పుకోవాల్సిన విషయాలు అయితే నేను దాదాపుగా ఒక 20 పాయింట్లు రాశాను టైం ఉంటుందని, కానీ టైం లేదు. ఏదేమైనప్పుడు కూడా ఎంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు అర్థమైందనుకుంటానండి.